స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారని నేను అడుగుతున్నాను. ఏదేమైనా దేవుని కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానెనను అని ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి ఉండుట నీవు దాన్ని మాని. దేవునికి స్తోత్రం. ఒక చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతాను. నీవు పిలువగా అంటే నీవు చేసే ఉపవాసం అంటే ఓన్లీ ఆహారమే కాదు, కానీ ఓన్లీ మరి త్రాగటమే కాదు, కానీ మానేయటం. నువ్వు చేసే చెడ్డ పనులు మానివేయాలి. వాటిల్లో ఉపవాసము నువ్వు ఉపవసించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి నీవు ఉపవసించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసం అనేది మరి శారీరకంగా ఆహారం విషయమే కాదు, కానీ నీవు చేయుచున్న క్రియల్లో కూడా మరి వ్యతిరేకమైన ధోరణిలో నువ్వు ఉండకూడదు. ఏ పని అయినా సరే, దేవుడికి వ్యతిరేకమైన ఏ పని అయినా సరే నువ్వు మానివేయడమే ఉపవాసం కనుక, అప్పుడు నీతిగా జీవించడమే ఉపవాసం కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నీతిగా జీవించి మరి అనీతిని విడిచిపెట్టి అలాగే సమాధానాన్ని మరి వెంటాడి, ప్రతి ఒక్కరూ సమాధానాన్ని వెంటాడి మరి దాన్ని వెతికి మరి దేవుని యొద్దకు మీరు చేరాలని, దేవునితో నడవాలని. అలాగే అలాంటి సందర్భంలో నీకు నాకు ఎదురవుతున్న ప్రతి సందర్భంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం మొరపెట్టినప్పుడు ఆయన నేను ఉన్నానని మరి జవాబిస్తానని తెలియజేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించింది కాక. ఆమె ప్రార్థన. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానానికి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా ప్రభువా వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. కృప ప్రతి ఒక్కరి ఎడల ఉంచమని, దీవించమని, దయతో మీరు దీవించమని, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. సంఘాలని, గ్రామాల, రాష్ట్రాల, దేశాలని కాపాడమని, యుద్ధాలు జరగకుండా నీ కాపుదల ఉంచమని. దినం ప్రభా మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం దయచేయండి. స్కూల్కి వెళ్తుండే బిడ్డలకు ఫీజులు కట్టి కృపను దయచేయండి. బిడ్డలకి నేను మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయండి. మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ మీరు బిడ్డలకు దయచేయమని, అలాగే తండ్రి చదువుకున్న బిడ్డలకి నేను ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చదువులు పూర్తయిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, అలాగే తండ్రి ఇదిన ఎవరైతే ప్రభు నా తండ్రి మా కోసం ప్రార్థన చేస్తే బాగున్నాను అనుకుంటున్నారు వారందరి జీవితాల్లో ఒక అద్భుతం మీరు చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడిన వారి విధానం బట్టి ఆయన స్తుతించడానికి ఏర్పరచండి. అలాగే రేపటి మరి వాగ్దానం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృప మనకు తోడైండును గాక. ఆమేన్.